అలాగే ఒక నెలలో పుష్యమాసం, ధనుర్మాసం వస్తుంది కదా! అదెలా సాధ్యమవుతుంది? ఎందుకలా వస్తుందంటారు? ఒకే మాసంలో పుష్యమాసం, ధనుర్మాసం. ఒక నెలలో. అవును. అంటే అమ్మా పుష్యమాసం అని ఏంటిది? చాంద్రమానం ప్రకారంగా. పున్నమి చంద్రుడికి దగ్గరగా పుష్యమాసం పుష్యమి నక్షత్రం ఉండటం వల్ల పుష్యమాసం అంటున్నాం. ఇది ఎలాగూ చాంద్రమానం ప్రకారంగా. సౌరమానం ప్రకారంగా గమనించినట్టయితే సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఇప్పుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి దీని ధన సంక్రమణం అంటారనమాట. అంటే ప్రతి మాసం కూడాను సంక్రాంతి అనేటటువంటిది వస్తుంది. అంటే ఏమిటంటే మారటం, చేరటం అనమాట. అంటే సూర్య భగవానుడు తన యొక్క ఈ ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కాబట్టి ఏదైతే రాశిలోకి ప్రవేశిస్తారో ఆ రాశిలోకి ప్రవేశించినప్పుడు అది దాన్ని మనకి సౌరమానం ప్రకారంగా గమనించినట్టు ఎక్కువగా తమిళ వాసులు ఎక్కువగా దీన్ని ప్రచారంలో ఉన్నటువంటిదని కాదు, వాళ్ళు అనుసరించేది కూడా అదే తమిళ వాళ్ళు. మనం కూడా మరి అనుసరిస్తున్నాం కదా అని అంటే మరి మనం కూడా పాసురాలవి చదువుతున్నాము, అదేవిధంగా ఈ గోదా కళ్యాణాలు చేస్తున్నాము. నెల రోజులు కూడా నెల పట్టటం అంటారు చూసారా? మరి నెల పట్టటం అంటే అదే కదా. ముగ్గులు వేయటం దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ఒక్కోటి చెప్పబడింది మనకి. ఈ గొబ్బెమ్మలు పెట్టటము అన్నీ కూడా సైన్స్. గుర్తుపెట్టుకోండి, ఒకటే సైన్స్. అంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉండాలని. కానీ మనం దాన్ని పక్కన పెట్టేసి ప్లాస్టిక్ని విపరీతంగా వాడుతున్నాం అనుకోండి, అది వేరే విషయము. ఈ ధనుర్మాసము, పుష్యమాసము రెండు ఒకే నెలలో రావటానికి కారణం ఇదమ్మా. చాంద్రమానం ప్రకారంగా ఇది, సౌరమానం ప్రకారంగా ఇది రెండు ఒకే నెలలో వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎలాగంటే ధనుర్మాసం మనకి సగం మార్గశిర మాసంలో వస్తుంది, సగము ఇలా వస్తుంది, ఇప్పుడు పుష్యమాసంలో వస్తుంది. దానికి కారణం ఏమిటి అని అంటే ఈ చంద్రుడు మృగశిర నక్షత్రం ఉండటం వల్ల మార్గశిర మాసం, పుష్యమి నక్షత్రం ఉండటం వల్ల పౌష్యమాసం చాంద్రమానం ప్రకారంగా. ఇప్పుడు మరి సౌరమానం ప్రకారంగా చూసినట్లయితే ఈ మాసంలో మరి సూర్య భగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశించారు కదా, అందుకని చెప్పి ధనుర్మాసం అని. ఇంకని సగం అక్కడ సగం ఇక్కడ ఉండటానికి కారణం అది, ఒకే నెలలో రెండు రావటానికి గల కారణం ఇది. అర్థమైంది కదమ్మా? అంటే సౌరమానం ప్రకారంగా ఇది, చాంద్రమానం ప్రకారంగా ఇది, రెండు ఒకటే.